యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందములు. మారు మనసు పొంది సిద్ధంగా ఉంటే గనుక మరి ఎవరైనా సరే పరలోక రాజ్యానికి వెళ్తారు. మారు మనసు అంటే పరిశుద్ధంగా మరి ఉన్నవాళ్ళే మారు మనసు పొందినట్టు అర్థమవుతుంది. ఎందుకంటే మారు మనసు అంటే ఒక కొత్తదైన మనసు, పాప స్వభావం పోయి తిరిగి ఒక నూతనమైన స్వభావం హృదయంలో వస్తుంది. ఆ స్వభావం ఎలా వస్తుందంటే ప్రతి పాపం దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టాలి. చేసిన పాపాన్ని లేకపోతే పశ్చాత్తాపంతో ఒప్పుకోవాలి. నేను చేసిన తప్పును గ్రహింపు కలిగి దాన్ని యేసుప్రభు దగ్గర మీరు ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు దేవుడు క్షమించి పరిశుద్ధపరుస్తాడు. ఆ విధంగా పరిశుద్ధపరిచిన ప్రతి ఒక్కరు కూడా పరలోక రాజ్యానికి చేరుకుంటారు. కాబట్టి గమనించండి, అంత్య దినాల్లో ఉంటున్నాం. భూమి అంతమైపోయే దినాల్లో ఉంటున్నాం. ప్రతి ఒక్కరు గమనించండి, తెలుసుకోండి. ఒక పక్కన అనేకమైన విపత్తులు వస్తున్నాయి, అనేకమైన జడపడాలు వస్తున్నాయి, రకరకాల మరి వ్యాధులు వస్తున్నాయి. మరి ఇవన్నీ చూస్తుంటే దేవుని రాకడ అతి సమీపంగా ఉందని గ్రహించుకోవాలి. దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే సూచనలన్నీ జరుగుతున్నప్పుడు నేను గుమ్మం దగ్గరే ఉన్నానని మీరు తెలుసుకుని యేసుప్రభు గారు చెప్తున్నారు. కాబట్టి ఆయన రాకముందే మీరు పరిశుద్ధంగా పవిత్రంగా ఉండి సిద్ధపడితే కనుక పరలోక రాజ్యానికి చేరుకుంటారు. లేనిడ ఎలా యుగములు మనుషుల అగ్నిలో వేయబడతారు, అంటే నరకంలో వేయబడతారు. మరి మారుమనసు పొంది పరిశుద్ధంగా పవిత్రంగా ఉంటే పరలోక రాజ్యంలో యుగములు దేవునితో సంతోషంగా ఆనందంగా ఉంటారు. దేవుడి మాటలు దీవించిన గాక. ఆమేన్.